హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మారిగల్లు కన్నడ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే జీ5లోకి అయితే స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. టోటల్గా 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 30 to 40 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సిరీస్ అంతా కూడా ఒక కర్ణాటక విలేజ్ లో అయితే సెటప్ అయి ఉంటుంది భయ్య. అక్కడ ఉంటున్న లోకల్స్ అయితే ఒక హిడెన్ క్లూని అయితే డిస్కవర్ చేస్తారు. అదే కనిపెడతారు ఆ క్లూని. ఆ క్లూ దేనికంటే కడంబా డైనెస్టీ యొక్క మిస్టీరియస్ ట్రెజర్ కోసం సంబంధించిన క్లూ అనమాట. దాని తర్వాత అక్కడ ఉన్న లోకల్స్ ఏం చేశారు, వాళ్ళకున్న గ్రీడ్ ఎలా పెరిగింది, దాని తర్వాత ఆ ఊర్లో ఏం జరిగిందో మీరు ఈ సిరీస్ లో చూడడం అయితే జరుగుద్ది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్ ఉన్న ఒకసారి కంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. మూవీస్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్కా ఫాలో కొట్టండి భయ్య. ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది భయ్య. టైం పాస్ ఏం లేకపోతే ఒకసారి ట్రై చేయండి చెప్తా. అండ్ లాస్ట్ టైం వచ్చిన అయ్యన్ మానే కనుక మీకు నచ్చుంటాయి వెబ్ సిరీస్, ఇది కూడా నచ్చుద్ది భయ్య. నాకు అది యావరేజ్ అనిపించింది. సేమ్ అదే టైప్ ఇది కూడా ఉంటుంది, సో అందుకే యావరేజ్ ఉంది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే బ్యాక్ డ్రాప్ అయితే ఫ్రెష్ గా అనిపిస్తుంది భయ్య. అంటే కన్నడ ఫోక్లోర్ అన్నది ఈ మధ్యనే చాలా వరకు కూడా మనం తెలుసుకుంటున్నాం. అది కూడా కాంతార ఎఫెక్ట్ వల్ల ఇది కూడా కొంచెం ఆ టైప్ ఆఫ్ కన్నడ ఫోక్లోర్ అయితే తీసుకొస్తుంది. అది కూడా మిస్టీరియస్ గా అనిపిస్తుంది, బాగుంది. అండ్ విజువల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. విలేజ్ అండ్ ఫారెస్ట్ సెటప్ అయితే చాలా సినిమాటిక్ వేలో బాగా ప్రెజెంట్ చేస్తారు భయ్య. అండ్ మైథాలజీ ప్లస్ మిస్టరీని కూడా బాగా బ్లెండ్ చేసి ఆ కడంబా డైనెస్టీ కనెక్షన్ ఏదైతే ఉందో దానికి మంచి హిస్టారికల్ టచ్ అయితే ఇస్తారు. బాగానే అనిపించింది. పైగా పెద్ద రన్ టైం కూడా కాదు, ఎపిసోడ్స్ తక్కువ రన్ టైమే కాబట్టి 35 minutes లోపే ఉంటాయి. సో ఈజీగా బింజ్ చేయొచ్చు. బీజిఎం అట్మాస్ఫియర్ కూడా చాలా బాగా క్రియేట్ అయింది. అండ్ క్లైమాక్స్ కొంచెం మీనింగ్ఫుల్ మెసేజ్ అయితే ఉంటుంది భయ్య. అది కూడా కొంచెం బాగానే బ్యాలెన్స్ చేశారు అనిపించింది నాకు. దాని పరంగా ఓకే అనిపించింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో స్టార్ట్ అనే చెప్పాలి. ఫస్ట్ 2 episodes అయితే బాగా టైం తీసుకున్నారు. చాలా రిపిటేటివ్ సీన్స్ అయితే ఉంటాయి, బాగా డ్రాగ్ చేశారు భయ్య. అది అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ప్రెడిక్టబుల్ రైటింగ్ ఉంటుంది. ఇదే బిగ్గెస్ట్ ప్రాబ్లం నాకు సిరీస్ కి. హైప్ ఇస్తారు కానీ లేపుతూ ఉంటారు కానీ వెళ్ళే కొద్ది ఏం జరుగుతుందో మనకు తెలిసిపోతుంటుంది అనమాట. మీరు మిడ్ వేలోనే ట్విస్ట్ ఏంటో గెస్ చేయొచ్చు. అంత థ్రిల్ ఫ్యాక్టర్ కూడా వర్కౌట్ అవ్వలేదు. పైగా క్యారెక్టర్స్ కూడా చాలా అండర్ డెవలప్డ్గా ఉంటాయి. ఎమోషనల్ కనెక్షన్ అస్సలు వర్కౌట్ అవ్వదు. రన్ టైం కూడా చాలా ఇన్కన్సిస్టెంట్ గా ఉంటుంది. అంటే కొన్ని ఎపిసోడ్స్ ఏమవుతాయంటే సడన్ గా అబ్రప్ట్లీ క్లోజ్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. అప్పటికప్పుడు ఆపేస్తారు సడన్ గా ఒక సీన్ దగ్గర. సరైన క్లోజర్ అంటూ ఒక న్యాచురల్ గా అయితే ఉండదు అనమాట. పైగా ఎగ్జిక్యూషన్ చాలా యావరేజ్ గా అనిపించింది భయ్య. కాన్సెప్ట్ అయితే గుడ్నే బాగుంది, బట్ స్క్రీన్ ప్లేనే చాలా వీక్ గా అనిపించింది. అందుకే యావరేజ్ సిరీస్ అంటున్నా. టైం పాస్ ఏం లేకపోతే చూద్దాం అనుకుంటే చూడండి, జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, పర్లేదు. చూద్దాం అనుకుంటే తెలుగు డబ్బింగ్ అయితే మాత్రం లేదు, కన్నడలో చూడాలి. సబ్ టైటిల్స్ అయితే ఉంటాయి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.